ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అది నడుపుతుంది. ఎంతో ప్రయాసపడి సువార్త, ఈ రకమైన సువార్త అందలేదని భారంతో, దేని బిడ్డలారా చూడండి, వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యము వెడలవుతుంది, కానీ దైవ చిత్తానుసరమైన వాక్యం వెడలు కాలే. అర్థమవుతుందా? అందుకని దైవ చిత్తానుసరమైన వాక్యాన్ని వెడలపరచడానికి సభలో జరగలేని ప్రాంతాల్లో పెట్టాలి కదా అనుకుంటాను నేను. కానీ సభలు జరిగిన ప్రాంతాల్లో ఎందుకు పెట్టాలని అంటే, దైవ చిత్తానుసరమైన బోధ ఆ ప్రాంతాల్లో ప్రకటింపబడలే. అయితే ఏదోలాగా 3 రోజులు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తే, ఆయన చిత్తంలో ఉన్న ప్రజలు మాత్రం తీసుకురావడానికి దేవుడు సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ రోజున యోసేపుని దేవుడు ఎంత పరిశుద్ధతలో నడిపించాడో బయలుపరిచారు. సెకండ్ డే నేర్చుకోవడం వల్ల పేతురు నేర్చుకున్నవాడికే బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి, దేవుడు నేర్చుకున్నవాడినే వాడుకుంటారని చెప్పి మాట్లాడారు. 3వ రోజున అదే ఫస్ట్ టైం ఏదైతే ఇంటిచ్చారో అదే ఇంటిని దావీదుతో ముగించారు. పరిశుద్ధతని స్టార్ట్ చేసి, దేని బిడ్డలారా, ప్రారంభము ఏదైతే ప్రారంభించారో పరిశుద్ధత కొరకు, ముగింపును కూడా అదే పరిశుద్ధత కొరకు చెప్పి ముగించారు. దేని బిడ్డలారా, ఈ పరిచర్యలో నిలబడడం అన్నది చాలా కష్టం. పరిశుద్ధతను ప్రేమించు, పాపాన్ని విడిచిపెట్టంటే సంఘంలో ఒకడు ఉండడంట. ప్రైజ్ ది లార్డ్. ఇది పాప కర్మ అంట. దేని బిడ్డలారా, ఎవరినైనా గద్దిస్తే ఆ గద్దింపుని విని దాన్ని తైలాభిషేకంగా ఎంచుకొని ఆనందించే తరం కాదండి ఈ తరం. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా, దైవ చిత్తానుసరమైన బోధ ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు ప్రజలు ఆ స్థలంలో నుంచి, ఆ మందిరంలో నుంచి వెళ్ళిపోతారయ్యా అంటే, ఆ బ్రదర్ అంటారు నాతో, అయ్యా, దైవ చిత్తానుసరమైన బోధ వారు వింటున్నప్పుడు వారిని అపవాది ఉండనివ్వడు, తావు పక్కన పెట్టిస్తాడు. మీకు అర్థమైందండి? తుని, పాకిరేపేట చాలా పోస్టర్లు ఎన్నెన్నో ప్రాంతాల్లో అంటించబడ్డాయో, ఆ ప్రాంతాల్లో అందరూ వస్తే గ్రౌండ్ నిండిపోనా కదా? మీకు అర్థమవుతుందండి? నిండిపోవడం గొప్ప విషయం కాదు, ఒక్కడు పౌలు కావాలి. ప్రైజ్లో ఒక్కడు కావాలండి పౌలు, ఒక్క పేతురు కావాలి, ఒక్కడు యోసేపు కావాలి. ఆ గ్రౌండ్లో అడుగుపెట్టిన వాళ్ళు అలా మారేరని నేను నమ్ముతున్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత అక్కడున్న పాస్టర్ గారు, నేను, దేవుడు ఆ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన కొద్దిమందిని పేర్లు ఇచ్చారంట, మేము సేవ చేస్తామని చెప్పి. ప్రైజ్లో అది సరిపోదండి? ఎంతమంది వేల మంది వచ్చి, లక్షల మంది వచ్చేసి ఏమీ లేకుండా వెళ్ళిపోతే అది బాగుండదు కదా. మేము సేవ చేస్తామని చెప్పి వాళ్ళ పేర్లు ఇవ్వడం అన్నది గొప్ప విషయం.
హల్లెలూయా. దేని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన పరిచర్య చేసినప్పుడు చిన్న చిన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఆనందంతోనూ బాధ్యతతోని మనం ఎదుర్కొనే కృప దేవుడే మనకి ఇచ్చింది కాక. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, మీటింగ్ చక్కగా జరిగించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం విందాం. దేవుడు సహాయం చేసి నడిపించేలాగిన ప్రార్థన పూర్వకంగా మనం విందాం. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యంలో రాస్తూ కొన్ని విషయాలు ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా, ఏదైనా అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయాలన్నీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. పౌలు ఎవరైనా కలిసారంటే వారి సేవకులు అయిపోవలసిందే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌల్ని కొద్దిమంది వ్యక్తులు కలిశారు. వాళ్ళు ఏ రకంగా మార్పు చెందారో మనం విందాం. దేని బిడ్డలారా, ఒక
దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే వ్యక్తినైతే కలుసుకుంటున్నావు, వ్యక్తి ఎలాంటోడు? విన్నావాడా, వినలేనోడా? నీకు చెప్పినోడా, లేకపోతే నువ్వు వాడికి చెప్పినోడువా? దేవుని క్రమంలోని కాడు రాగలుగుతాడా, లేకపోతే నువ్వే ఆడి క్రమంలోకి పోతున్నావా? జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందండి. ఏహేకలో పగపగలో బ్రదర్ బ్రదర్, ఫోన్లో బ్రదర్ 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 అని స్పెల్లింగ్ కూడా రాదు. గాలి మాటలు. దేని బిడ్డలారా, ఇవన్నీ దూరం చేసుకొని చూడండి. దీవెన రాత్రి చెప్పిన విధానం, నేను ఆత్మీయతలోనే ఉన్నానని చెప్పి అంటే హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారట వాళ్ళు. ఆత్మీయతలో లేనోళ్ళు గుడ్డితనంలో ఉండి ఇలాగా చాలామంది సమాజంలో బ్రతుకుతున్నారు. దేని బిడ్డలారా, ఈ లోకము పాపపు తరం. ఎవరిని పడితే వారిని నమ్మవద్దు, ఎవరు పడితే వారిని నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండి దేవుని కృపను వెతకండి. దైవ చిత్తానుసారమైన నడిపింపులోకి రండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ అపోస్తుడైన ఈ పౌలు ఒక వ్యక్తిని కలుసుకుంటా ఉన్నాడో, ఆ వ్యక్తి ఏమైపోయారో చూద్దాం. చూడండి, ఈరోజు దేవుడు కానీ నిన్ను కలుసుకుంటే నువ్వేమవుతావు చూద్దాం ఒకసారి. దేవుని సేవకులు కానీ నిన్ను కలుసుకుంటే నువ్వేమవుతావు ఒకసారి చూద్దాం. నువ్వేం అవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు? నువ్వులాగే ఉండిపోవాలనుకుంటున్నాడా, లేకపోతే నువ్వేమైనా మార్పు చెందాలనుకుంటున్నాడో? ఆ మార్పు ఎలాంటిదో ఒకసారి మనం జాగ్రత్తగా విందాం బైబిల్లో నుంచి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రేకెక్కును, మరనాడు నెయపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పునికి వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రయాణ స్థానమునకే ఉన్నది. మేము కొద్ది దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గడిచిన గవిని దాటి నది తీరమున ప్రార్థన జరిగించుకొని అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరుచును గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచును. ఆమె ఇంటి వారును బాప్టిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకొని మిమ్మల్ని బలవంతం చేసాను. ఆమేన్. మమ్మల్ని ఏం చేసిందంట? బలవంతం చేసిందంట. చివరి వచనంలో చూడండి దేని బిడ్డలారా, 16:40 వచనంలో, వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులు చూచి అందరినీ ఆదరించి బయలుదేరి పోయిరి. దేని బిడ్డలారా, లూదియా గురించి మనం వింటాం. ఈ లూదియా ఓదారంగు అమ్ముకునే, చూడండి ఉంగరమ్మల మీద పొడులు ఉంటాయి కదా, ఆ పొడులు అమ్ముకునే వ్యక్తి. చూడండి ఎలాంటి స్త్రీయో ఈ స్త్రీ. బంగారం మీద పొడులు చాలా రేటు ఉంటాయి. ఆ పొడి చాలా రేటు, అంటే చాలా రేటు. అన్యులు బాగా నమ్మే విషయం ఏంటంటే, ఆ కలర్లని ఒక్కొక్క కలరు, ఒక్కొక్క పింక్, ఎల్లో ఇలాంటివి ఉంటాయి, గ్రీను. ఈ కలర్లన్నీ మేము పెట్టుకుంటే ఎవడికి ఏ జాతకాన్ని బట్టి ఆ జాతకం కలిగిన కలర్ వాడికి పెడతానంట, వాడి బతుకు బ్రహ్మాండంగా ఉంటుందని అన్యులు బాగా నమ్మే
విషయం. అలాంటి పొడులు అమ్ముకునే వ్యక్తి ఆ వ్యక్తి చాలా వ్యాపారస్తురాలు అని చెప్పాలి. ఏం చెప్పాలండి? గొప్ప వ్యాపారస్తురాలు అని చెప్పాలి. ఈ వ్యక్తి ఎక్కడుందని అంటే సముద్రం ఒడ్డున తీరాన్న స్త్రీలతో పౌలు దేవుని వాక్యం చెప్తుంటే ఆ స్త్రీలలో ఒకరిదిగా కూర్చుంది, అందరిలో ఒకదానిలా కూర్చుంది. ఏంటో చాలా చక్కగా బుగ్గల మీద చేసుకొని ఏమండి చక్కగా హ్యాపీగా వింటుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం వింటున్నప్పుడు అంట దేవుని ఆత్మ ఆవిడ హృదయాన్ని తెరిచాడంటండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడట? ఆవిడ హృదయాన్ని తెరిచాడట. ఆవిడ హృదయాన్ని ఎప్పుడైతే తెరిచాడో ఆవిడ ఏం చేసిందంటే ఏమండి దేవుని వాక్యాన్ని వినడానికి పురుకొల్పబడ్డదట. నేను ఒక మాట చెప్పనివ్వండి, దేవుని వాక్యం ఎవరింటారు అనుకుంటున్నారు? దేవుణ్ణి ఆత్మ చేత నువ్వు హృదయం తెరవబడితేనే తప్ప నువ్వు దేవుని వాక్యం వినవు. ఏదో వస్తావు వెళ్తావు అంతే. ఏ వాక్యం చెప్పారా అని తర్వాత నిన్ను అడిగితే నువ్వేం చెప్పలేవు. మీకు అర్థమైందండి? దేవుడు నీ హృదయాన్ని తెరాలి. దేవుడు హృదయాన్ని తెరిస్తేనే తప్ప దేవుని వాక్యము నీకు అర్థం కాదు. ఎప్పుడైతే ఈ వ్యాపారస్తురాలు తుయతెర పట్టణస్తురాలట ఈ వ్యక్తి, దేవుడంటే తెలియలేదు ఈ వ్యక్తికి, తెలియదు. దైవభక్తి కలిగిన వ్యక్తి చాలా భక్తి కలిగినది. ఇక్కడ బొట్టెడుతుంది, ఇక్కడ బొట్టెడుతుంది, ఇక్కడ బొట్టెడుతుంది. మీకు అర్థమైందండి? చాలా భక్తి కలిగిన ఈ స్త్రీ మరి ఎందుకో దేవుని ఆత్మ తీసుకొచ్చింది అనుకుంటాను. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే స్త్రీలు ఉన్నారు అని ఉండదు అక్కడ. చూడండి దేని బిడ్డలారా, విశ్రాంతి దినమున 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరిగించుకొని అక్కడికి వచ్చి కూర్చుండి వచ్చిన స్త్రీలతో అని ఉంది అక్కడ, మాట్లాడుచుంటిమి. చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలతో పౌలు మాట్లాడుతూ ఉన్నారు దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ ఈ విని హృదయం తెరవబడిన ఈ స్త్రీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమంటది అనుకున్నావు? అయ్యా, నేను కానీ మీ దృష్టికి విశ్వాసము గలగదానినని మీరు ఎంచితే, నేను విశ్వాసము గలగదాన్ని విశ్వాసిని అని మీరు ఎంచితే మా ఇంటికి ఒక్కసారి వచ్చిపోండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వన్ మోర్, ఒక్కసారి వచ్చిపోండి. ఎందుకు రావాలి దైవజనులు ఇంటికి? ఎందుకు రావాలో దైవజనులు ఇంటికి? కానీ ఆవిడ ఇంటికి రావాలి అని ఆహ్వానించింది. దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వారు ఇంటికి దైవజనులు ఆహ్వానించుకుంటారండి. దైవజనులు వస్తే ఏమైనా పెట్టాలమ్మా? ఏం పెట్టొద్దు, మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. నువ్వు కూర్చునే విధానాన్ని బట్టి మేము వస్తాయి, నువ్వు కూర్చుంటావే, ఆ విధానాన్ని మా కంట్లో మేము చూసిన తర్వాత మేము చాలా ఆనందిస్తాం. దేని బిడ్డలారా, మేము ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మీరు చేతితో కాను కట్టుకున్నారా, ఎంత కానుకెత్తున్నారా అని చూసే వ్యక్తులం కూడా మేము కాదు. ఎప్పుడైతే వాక్యం విన్నదో, హృదయం తెరవబడ్డదో, ఆవిడ మా ఇంటికి రెండయ్యా, ఈ కుత్తు స్త్రీలతోనే మాట్లాడితేనే నా హృదయం తెరవబడ్డది. మా ఇంటి దగ్గర చాలా మంది ఉంటారు, వారితో ఇదే వాక్యం మాట్లాడితే వారి హృదయం కూడా చాలా విధాలుగా మార్చబడుతుంది అయ్యా, చాలా మంది మారుతారు అని చెప్పి ఆ ఉద్దేశాన్ని ఏమండి, ఆ ప్రణాళికని
ఆ దర్శనాన్ని ఆవిడ పట్టుకొని ఆహ్వానించింది. అప్పుడు కొద్దిగా వెళ్ళలేదు, రమ్మన్న తర్వాత వెళ్ళలేదు. కానీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత లూదియా ఇంటికి వెళ్తే 40 వచనంలో లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి, బాబా సహోదరులు ఉన్నారంట అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒక్క లూదియా హృదయం మారడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అదేం బిడ్డలారా, ఒక్క లూదియా హృదయం. స్త్రీలు చాలా మంది ఉన్నారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు. వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ పేర్లు రాయబడలే. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు అంతే. కానీ ఈ యొక్క స్త్రీ మాత్రం హృదయంలోనికి దేవుని వాక్యం ఆహ్వానించుకుంది, పట్టుకుంది, దైవజనులు ఆహ్వానించుకుంది. దైవజనులు వెళ్ళంగానే వారి ఇంటి వారందరూ కూడా మార్పు చెంది బాప్తిసం తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఒక వ్యక్తిని, దైవ చిత్తానుసారమైన వ్యక్తిని నువ్వు నేను కలుసుకుంటే ఏ పని జరగాలి అంటే ఈ పని జరగాలి. ఈ పని జరగాలండి, ఇది జరగాలి. వాక్యం విని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమైందా? చాలా మంది ఉంటారండి వాక్యం విని వెళ్ళిపోయిన వాళ్ళు. నిన్న మీటింగ్ జరుగుతున్నప్పుడు ముందు నుంచి దైవజనుల దగ్గర నుంచి ఒక యవనస్తుడు సేమ్ నాలాగా ఉన్నాడు. ఫుల్గా తాగి ఒక దైవజనుడి దగ్గర కిందన కూర్చున్నారు మా పరజాల వరుసలో. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి కూర్చొని వాటర్ అడుగుతున్నాడు. వాటర్ అడుగుతుంటే పాపం ఆ వాటర్ ఆయనకి ఇచ్చి తాగితే ఒక కిల్లి ఉంది లోపల. అక్కడి నుంచి మా దగ్గరికి వాసన వచ్చింది. ఆ కిల్లిని ఊసితే ఆ వాసన మా దగ్గరకు వచ్చింది. దేని బిడ్డలారా, ఆ తమ్ముడిని దీవనాయ్ గారు వెళ్ళమంటే వెళ్ళి ఆ తమ్ముడిని అలా లేపుకొని వెళ్ళిపోయారు. దేని బిడ్డలారా, ఆ తమ్ముడిని, ఆ తాగుబోతుని చూసి ఆ కుర్చీలో కూర్చున్న దైవజనులు నవ్వులేవలే కానీ నవ్వలంలో లేరు. నేను అనుకున్నాను, ఆ గ్రౌండ్లో ఆ వర్తమానం, ఆ స్వరం, వాక్యం అర్థం అవసరం లేదు, ఆ స్వరం ఆ మైండ్లోకి వెళ్ళిందంటే ఆ వ్యక్తి ఎప్పుడైనా మారిపోతాడు. అది నేను నమ్మాను. స్తోత్రం. ఆ వ్యక్తిని నేను చూసి కన్నీరు కార్చానండి. నాకు అర్థమైంది, నన్ను అందుకు తీసుకెళ్ళాడు దేవుడు అని, ఆ వ్యక్తి కోసం కన్నీరు కార్చడానికి. దేవుని బిడ్డలారా, ఒక ప్లేస్లోనికి ఒక వ్యక్తిని కలవడానికి నువ్వు వెళ్తే ఏం జరగాలి? ఆ వ్యక్తిలో మార్పు అన్న తీసుకురావాలి, లేకపోతే ఆ వ్యక్తి గృహానికన్నా నువ్వు అడుగు పెట్టాలి. దట్స్ ఆల్. ఏం జరుగుతుందండి ఈ రోజుల్లో? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. బాగున్నారా? బాగున్నామండి. ఏం జరుగుతుంది దేని బిడ్డలారా? ఏం జరగాలని ప్రభు ఆశిస్తున్నాడండి. ఏం జరగాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను ఒకసారి దర్శించాలని, దేవుడు నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశాలు ఉన్నాయో ప్రభు మళ్ళా బయలుపరచాలని అనుకుంటున్నాడు. దేని బిడ్డలారా, ఒక వ్యక్తిని కలుసుకుంటే, ఒక వ్యక్తితో మాట్లాడితే, ఒక వ్యక్తి దగ్గర నువ్వు కూర్చుంటే దేవుని పని ఎంత జరగాలి, ఎంత జరగాలి, ఎంత జరగాలి. క్రిస్టఫర్, బైబిల్ కాలేజ్ చాలామంది వచ్చి వెళ్తున్నారు, నువ్వే చూసావు. కానీ నీలా పనిచేసిన నిన్నే నేను చూస్తున్నాను అంటున్నారు ఫోన్ చేసినారు. ప్రైజ్ ది లార్డ్. ఇంతమందిని పరిచయం చేసి వదిలేస్తున్నావే, ఖాళీ లేకుండా తిరగనని చచ్చిపోతున్నాను అంటున్నాడు ఆయన. మన నోటి మాట చల్లగా ఉండాలి, ప్రజల్లో పట్టుకునే కృప దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ మాట అండి, ఒక మాట చెప్పడానికి, ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి మనం ఏమన్నా బంగారం ఏమన్నా ఇవ్వాలండి? ఇవ్వవసరం లేదు. దేని బిడ్డలారా,
నా మాట వినండి. తుల్లో మీటింగ్ పెట్టడానికి వాళ్ళ దగ్గర ₹1 తీసుకోలేదంట. మొత్తం అంతా దీవెనయ్య గారిదేనంట. చెల్లి నన్ను అడుగుతుంది, అన్నయ్య ₹1 కూడా వాళ్ళు తీసుకోకపోతే అన్నకి ఎలాగొస్తుంది? అమ్మా, ఈ వార్త, ఇలాంటి సువార్త అందలేని ప్రాంతాలు సువార్త చెప్పడమే గొప్ప ధన్యతమ్మా. ఈరోజు పెట్టుబడి పెడతారు, రేపు తీసుకోకపోని, కానీ పరలోకం మాత్రం తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందమ్మా. ఎంతమంది దైవజనులతో మాట్లాడలేదు. కఠినమైన దైవజనులు ఉన్నారండి. దైవజనులు 9 గంటలకు వచ్చినారండి. 9 గంటలకి. మీకు అర్థమవుతుందండి? ఒక దైవజనుడే 9 గంటలకు వస్తే విశ్వాసాలు ఎన్ని గంటలకు వస్తారు? 9:30కు వచ్చేవారు. అమ్మో, నాకు భయం వేసేసింది. ఇలాంటి వ్యక్తే ఇలాంటివన్నీ ఎదుర్కొంటున్నాడే. చిన్న పొడ్డోడిని నేను, చిన్నోడినండి. నాకు ఆంటీ ఊరా అనే వ్యక్తిని. నాకు వచ్చినవి అన్నీ అతనితో పోల్చుకుంటే చాలా చిన్నవి అని ఎంచుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఒక వ్యక్తిని కలుసుకుంటే ఆ వ్యక్తికి నువ్వేమి ఇవ్వగలవు? ఒక వ్యక్తిని నువ్వు కలుసుకుంటే ఆ వ్యక్తి ద్వారాగా నీకు ఏం మార్పు వస్తుంది? నువ్వు ఎలా నడుస్తున్నావు? ఆత్మీయంగా నడుస్తున్నావా? శారీరకంగా నడుచుకోగలుగుతున్నావా? దీని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. చూడండి, మరొక వ్యక్తిని మనం చూద్దాం. పద్దెనిమిదో అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వసించును. మరియు కొరింథీయులలో అనేకులని విశ్వసించి బాప్టిజం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా నుండకము. నేను నీకు తోడై ఉన్నాను. నీకు సహాయం చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడో. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పుగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించును. చూడండి దేని బిడ్డలారా, ఒక అధికారి ఉన్నాడు ఇక్కడ. ఈ అధికారి ఏం చేస్తున్నాడు అంటే, అపొస్తలుడైన పౌలుతో కలుసుకున్నాడు. అపొస్తలుడైన పౌలుతో ఎప్పుడైతే కలుసుకున్నాడో ఆ వ్యక్తికి ఏ భారం వచ్చిందని అంటే, సేవకుడితోనే కలిసి సంవత్సరం 6 నెలలు కలిసి ఉండాలని ఆలోచన వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ అధికారి ఒకడే కాదు, కొరింథీయులో అనేకుల్ని సంవత్సరం 6 నెలలు ఆ పౌలు పాదాల దగ్గర నిలబెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ధన్యుడిగా అయిపోయాడు చూడండి. పౌలు కలుసుకున్న ఈ వ్యక్తి, ఈ అధికారి సమాజపు మందిరం అధికారి అంటే ఈ వ్యక్తి. దేని బిడ్డలారా, ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత రెస్పెక్ట్, ఎంత హోదాలో ఉన్న వ్యక్తి. అలాంటి అధికారంలో ఉన్న ఈ వ్యక్తి ఒక దైవజనుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోవడమా? కాదే, అవన పనే. కానీ
పిలిపించుకొని వాక్యం చెప్పి కలుసుకోగానే సంవత్సరం 6 నెలలు కలవడానికి దేవుడు సహాయం చేశాడు. అనేకులు విశ్వసించారంటండి దేవుని వాక్యం మీద. అనేకులు 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 పట్టుకోవడానికి ఈ వ్యక్తికి సహాయం దొరికిందంట. దేని బిడ్డలారా, ఒక అధికారి చేయవలసిన పని, ఒక వ్యాపారస్తురాలు చేయవలసిన పని, ఒక గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి అండి. ఈ వ్యక్తి ఒక్క దైవజనుడిని సంవత్సరం 6 నెలలు ఉంచుకున్నాడు. ఎంత పని జరిగిందో చూడు. అనేకులని సంఖ్య రాస్తే ఏమన్నా అవుద్దని సంఖ్య రాకుండా, అంకీ రాయకుండా అనేకులు అని రాసి ఉంచాడు దైవ శక్తి. అనేకులని రాసి ఉంచాడండి. దేని బిడ్డలారా, ఒక అధికారి దైవజనుని కలుసుకోగానే ఎంత పని జరిగింది. దేని బిడ్డలారా, మనం ఒక్కొక్కరిని కలుపుతాం కానీ పని జరగదు, మధ్యలో ఆగిపోద్ది అది. ఎందుకనంటే సహకరించక. మీకు అర్థమైందా? కొద్దిమందితో కలుస్తాం, గొప్ప పని జరుగుతుంది దేవుని కృపలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, గొప్ప పని జరుగుతుందండి. అనుకులో ఒక దైవజనుడు నేను పరిచర్య కలిసి పనిచేసేవాళ్ళం. నా భోజనం అంతా కూడా పెట్టి ఆ పిల్లల్ని పెంచాను. దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఆశా సంస్థలో ఇలాగ చెత్తగా చేయటం నాకు ఇష్టం లేక నేను బయటకు వస్తాను. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుని ఎరుగునులే. ప్రైజ్ ది లార్డ్. నీవు ఒక గ్రామంలో అడుగు పెడితే, దేని బిడ్డలారా, మనం కాను ఒక గ్రామంలో అడుగు పెడితే ఆ గ్రామంలో ఎవరైనా మనకు పరిచయం అయితే దేవుని పని ఈ వ్యక్తి ద్వారా జరుగుతుందా జరగదా అనే దాన్ని మనం అబ్జర్వేషన్ చేయాలి. అప్పుడు ముందుకు అడిగేయాలి. ఈ అధికారి పౌలుతో ఎప్పుడైతే కలిసాడో ఆ పట్టణాన్ని అంతటినీ కూడా విశ్వాసంలో నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను విశ్వాసురాలని అని అనుకుంటేనే మా ఇంటికి రండి అయ్యా, మీరు ఎంచితేనే రండి. అబ్బా, అనేకులు ఇక్కడ విశ్వసించారంట. సంవత్సరం 6 నెలలు అంటే ఎంత గొప్ప పని జరిగి ఉంటుంది బిడ్డలారా, ఎంత గొప్ప పని జరిగి ఉంటుంది. దేవుడి మహాకృప, దేవుడి మహాకృప. నువ్వెవరినైనా కలిస్తే, నువ్వెవరితో అయినా మాట్లాడాలని అనుకుంటే ఇలాంటి పని కొరకు నువ్వు ఆశించే కృప దేవుడు నీకు ఇచ్చినగాక. ఆమేన్. అయ్యా, మేము విశ్వాసులం కదా. విశ్వాసు కాదు నువ్వు దేవుని బిడ్డవి. విశ్వాసం లేని దేవుని పని చేయకుండా ఉండకూడదని లేదు బైబిల్లో. అర్థమైందా? రాత్రి అన్న అదే అంటున్నాడు, విశ్వాసులు మందిరం కట్టకంట ఉంటే బాగుందని. మేమే ఇచ్చాం మందిరికి స్థలాలు, ఊరేగించుకుంటారు వాళ్ళు. మేమే ఇచ్చాం మందిరానికి స్థలాలు. అర్థమైందా? మా ద్వారాగానే జరుగుతుందని గొప్ప గొప్ప నీతి కబుర్లు చెప్తారని విశ్వాసులు అనుకుంటారు. అందుకని విశ్వాసుల ద్వారా మందిరాలు కట్టకూడదని ఆయన అన్నాడు. దేని బిడ్డలారా, నువ్వు మందిరాలు కట్టవసరం లేదు, ప్రజల జీవితాలు కట్టేటట్లుగా దేవుని నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. అవునండి. దేవుని దృష్టి ఏంటి నీ మీద? ఈ అధికారిని అపొస్తలుడైన పౌలు కలడానికి కారణం ఏంటి? కొరింథీల్లో అనేకులు అంటండి. ఆ కొరింథీ మహా అన్యుల పట్టణం. మగోడు ఆడోళ్ళు కలిసేది కాదు అది. ఆడోళ్ళు మగోళ్ళు కలిసే పాపం చేసే పట్టణం అది. ఒకవేళ దేవుని వాక్యం చెప్తే వినే పట్టణం కాదు అది. అది ప్రశ్నలేసే పట్టణం. రైట్? ప్రశ్నలేసి
అడిగి దేవుని వాక్యం వింటున్నారు కదా అనుకునే పట్టణం కాదు అది. ఈ వ్యక్తి వెళ్ళిపోతే మరొకరు ఎవరైనా వస్తే ఆ వాక్యం ఏదైనా చెప్పినా కూడా వినే వ్యక్తులు, ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునే వ్యక్తులు కాదు ఆ వ్యక్తులు. అలాంటి స్థలంలో ఒక అధికారిని ఎంచుకుని ఆ అధికారిని కలుసుకోగానే, అధికారి పౌలు కలుసుకోగానే ఎంత గొప్ప పని జరుగుతుందో చూడండి దేవుని బిడ్డలారా. అవునండి, దైవ చిత్తము లేకుండా ఒక వ్యక్తిని నువ్వు కలవలేవు. ఒకవేళ కలిసావంటే ఈ పని జరగాలి. మీకు అర్థమైందండి? ఇలాంటివి ఏమైనా చెప్పామనుకోండి, ఆ చర్చికి మేము వెళ్ళమండి, అత్తమాను సేవ చేయమంటారు తాతగారు, మేమేం పని చేసుకోవద్దా, పిల్లలు కనొద్దా, బహు తినొద్దా, కూడు కట్టొద్దా, గుడ్డ కట్టొద్దా, ఆత్మాన సేవే అంటారు ఆయన పాస్టర్ గారు. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని గుర్తెరుగావో, ప్రభు కొరకు నువ్వేం చేయాలన్నది ఆ మైండ్ సెట్ నీకు రావాలి. ఎప్పుడు వస్తుందో తెలుసా? లూదియా హృదయంలోనికి దేవుడు వాక్యం వెళ్ళినప్పుడు వచ్చిందంట, హృదయం తెరవబడినప్పుడు వచ్చిందంట. మేము ఇంటికి అపొస్తలుడైన పౌలుని పిలాలి, వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి. ఆసమాసగా రాదు, దేవుని వాక్యం పనిచేస్తేనే వస్తుంది అది, ఆ తీవ్రత. స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. 18వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చదువుతాను. 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ నుండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున క్రేకులో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరును. ప్రిస్కిల్లా, అకులా అను వారు ఆయనతో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసీనుకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తిరస్కరించుచుండును. వారింకను కొంతకాలము ఉండమని అతన్ని వేడుకొనిగా, అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరును. తర్వాత కైసరియా రేవును దిగి యెరూషలేముకు వెళ్ళి సంగపు వారిని సకులములు అడిగి అంతియోకు వచ్చును. గలతీయ ప్రాంతమంతటను ఫ్రుగియా యందును సంచరించుచు శిశువులందరినీ స్థిరపరచును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అకులా, ప్రిస్కిల్లా అనే వ్యక్తులు ఇక్కడ ఉండడం మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తులట ఇంకా మనం 26, 27, 28, 29 వచనాలు మనం చూస్తే అనేకులు శిష్యులు తయారు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక లూదియా ఇంటి వారిని కాపాడుకుంది, ఇంటి వారిని రక్షించుకుంది. ఒక సమాజపు మందిరం అధికారి ఒక గ్రామాన్ని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. అకులా, ప్రిస్కిల్లా వాళ్ళు అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఉన్నారు. పౌల్ని కలవడం వల్ల ఏ భారం ఉందంటే, మేము శిష్యులు తయారు చేసే భారం మాకు కావాలని ఆ భారం వాళ్ళకుంది దేవుని బిడ్డలుగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరితో కలిసి ఉంటావు దేవుని బిడ్డ? ఎవరితో కలిసి ఉంటావు? ఎవరితో కలవగలవు? ఎవరితో కలవడానికి నీకు మనసు ఉంది? నీకు అర్థమవుతుందా ఏమైనా దేవుని వాక్యం? ఏమండి, నీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? దేవుడు ఎంత గొప్పవాడో మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తిని కలుసుకుంటే ఆ ఇద్దరిలో ఏం జరగాలో మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. చూడండి, ఒకవేళ కానీ ఈ దర్శనం కానీ ఆగిపోయి ఈ పని కానీ నువ్వు ఆపేస్తే నువ్వే భ్రమపరుచుకున్నట్టు లెక్క.
నీ వల్ల గొప్ప పని ఆగిపోతుందన్న ఉద్దేశాన్ని నువ్వు గమనించి దేని పెట్టారా, గమనించండి. మన ఆటోలో యవనస్తులు వచ్చారు ఈ ట్రిప్పు. అందులో ఒక చెల్లిని రాత్రి నేను ఇంచుమించు 1 గంటకు అడిగితే ఆ చెల్లి ఏమన్నారంటే, అమ్మా ఈ 3 రోజుల వాక్యం విన్నా కదా, ఏమైంది అన్నయ్య? ఒక్కటే నాకు అర్థమైంది, ఒకటే. ఒకవేళ ఆ వాక్యం వినకపోతే నేను ఇప్పుడు ఒకడు నన్ను ట్రాప్ చేస్తున్నాడు, ఆ వల్ల పడిపోదు నాన్నయ్య. కానీ నాకు ఒకటి అర్థమైంది, నేను జయం చూసే వరకు కూడా ఎవరి ప్రేమలో పడకూడదని నేను దృఢమైన నిశ్చయిత కలిగి ఉన్నానని అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకా ప్రభా ఈ 3 రోజులు ఈ చెల్లిని తీసుకొచ్చావు అనుకుని దేవుని స్తుతించుకున్నాను రాత్రి అంతా. ఇది ట్రూ. దేవుడు ఈ సాక్ష్యం కావాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చెల్లి గెలిచి వరకు ఓడిపోదు, గెలుపుని చూసిన తర్వాత భాగం అడుగు పెడుతుంది ఆవిడ. దేని బిడ్డలారా, నిన్ను దేవుడు కలుసుకుంటే ఏ పని జరుగుతుంది? పరిశుద్ధత నీకు ఇవ్వాలి. ఆమేన్. నేను పరిశుద్ధత ఇచ్చాను కుమారుడా కుమార్తె అని నీకు తెలియపరుస్తాడండి. నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు బ్రతకాలి, నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒక్కొక్కరికి రోషం కలిగి మరొక చెల్లిని అడిగాను నేను రాత్రి. ఆ చెల్లి అంటది, అన్నయ్య నాకు ఇప్పటి వరకు యేసయ్య అంటే నాకు తెలీదు, ఒకవేళ దేవుని వాక్యం విన్నా కూడా నాకు అంతగా నచ్చదన్నయ్య, కానీ ఇప్పుడు యేసయ్యని నమ్ముకోవాలని అనిపిస్తూ ఉంది అంటుంది ఆ చెల్లి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరి కోసం నేను కోట్లు ఖర్చు పెట్టినా ఏమవ్వదు. పరమా ఆటోకి చక్కగా డబ్బులు అలే ఇచ్చేసేవా లేదా? నీకు 2,000 వచ్చి 3,000 వచ్చేయింది. 3,000 అక్కడ భోజనం టిఫిన్ ముందు చేసాం, 1,000 రూపాయలు. మొత్తం 4,000 5,000 ఖర్చు అయిపోయి ఉంటుంది నీకు. అది ఈ లోకంలో నువ్వు ఖర్చు పెట్టానా, తప్పనిసరిగా పరలోకంలో అది దేవుడు నీకు చూపిస్తాడు, అది దాని ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆ 2 పిల్లల వల్ల, ఆ సాక్ష్యాల వల్ల దేవుడు పరలోకంలో ఆనందిస్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రయాస ఎన్నడూ వృధా పోదు. నాకు నిన్న ప్రార్థన చేసి ప్రారంభించింది నేనే. ఆ గ్రౌండ్లో స్టేజ్ మీద ప్రార్థన చేసి ప్రారంభించింది నేనే. ఏమన్నానంటే, ప్రభా నీ ఉద్దేశం ఏమైందో ప్రజలుగా తెలియజేయాలి. ప్రార్థన చేసి కిందకు వచ్చానో మెరుపులు ఉరుములను గాలి, మేము వేసిన ప్రజలన్నీ కొట్టుకుపోతున్నాయి. అమ్ముడి అమ్మ, నేను చేసిన ప్రార్థన వినలేదేమో దేవుడు. ఒక దరిబడి ప్రజలు ఎత్తనాను, ఒక దరిబడి ఆ గాలి తుఫాన్లను చూస్తున్నాను, ఆ గాలి ఆ మెరుపులను చూస్తున్నాను. అమ్మో నేను అదిగిపోనుగా నేరపోనుగా నేను ప్రార్థన చేశాను నాయన అని భయం వేసేది. చివరికి మంచి వాతావరణం ఇచ్చి చక్కగా దేవుడు మాకు సహాయం చేశాడు. దేని బిడ్డలారా, 2 మన మైండ్లో మెదులుతాయి. ఒకటి మనుషులకి కనబడి చేయాలని, 2 దేవునికి కనబడాలని చేయాలని. 2 దానిలో నువ్వు ఉండు, దేవుడిని దీవిస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత మా మీద మీరు చూపారు. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, మేమేమై ఉన్నామో మాకు తెలిసినట్లుగా మీరు చేశారు, మాకు అర్థమయ్యేటట్లుగా మీరు చెప్పారు. ఒక వ్యక్తిని మేము కలుసుకుంటే ప్రభా, ఆ వ్యక్తి ద్వారాగా మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం చేస్తారు, స్పష్టంగా మీరు మాతో మాట్లాడినారు. కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, ఇంతమంది ఉన్నాం కదా, మేమందరం కలిసి ఉన్నాం కదా,
మా అందరి వల్ల ఏ పని అవుతుందో ప్రభా మీరు మాట్లాడారయ్యా నీ స్తోత్రాలు. అబ్బా నీకు వందనాలు ప్రభు. సంవత్సరం 6 నెలలు ఒక సమస్య మందిరపు అధికారి ఉంచేసాడంటే సంవత్సరం 6 నెలల సెలవు పెట్టేసుకున్నాడా? అమ్మో, ఎంత గొప్ప తీవ్రత అయ్యా అది. ఎంత గొప్ప తీవ్రత, ఎంత గొప్ప తీవ్రత. మేము మిమ్మల్ని చూసినట్లుగా చేయండి దేవా. మనుషులకి కనబడాలని మేము చేయకూడదయ్యా. మనుషులకు కనబడేటట్లుగా మేము చూస్తే అది వ్యర్థమైపోతుంది, మేము చేయలేము. నీకు కనబడినట్లుగా మేము చేసిండానికి సహాయం చేయి. మనుషులకు కనబడినట్లుగా మేము మసలకూడదయ్యా, నీకు కనబడినట్లుగా మేము మసలినట్లుగా చేయి. అది కావాలి. అలా ఎవరైతే అనుకుంటున్నారో వారికి గొప్ప కృప అనుగ్రహించేసి సహాయం చేయి. యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,